బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో డిప్యూటీ సీఎం ఫైట్ చిచ్చు పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చెయ్యాలి అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతున్నారు, బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఈ విషయాన్ని శ్రీనివాసరెడ్డి బహిరంగ సభలో తెలియజేశారు, మీటింగ్లో తెలియజేశారు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అంతకుముందు మహాసేన రాజేష్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది, అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీకి జనసేన నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీపై కాపు కుల సంఘాల నేతలు ఫైర్ అవుతూ ఉన్నారు. రాష్ట్రానికి ఒక్కటే డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు, కాబోయే సీఎం అంటూ కూడా ఇప్పుడు పోస్టులు పెడుతూ ఉన్నారు. అంతేకాదు జనసేన నేతలు అంటూ ఉన్నారు, చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళండి, కేంద్ర మంత్రి పదవిని తీసుకోండి, లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయండి, పవన్ కళ్యాణ్ను సీఎంను చేయండి అంటూ కొంతమంది జనసేన నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు కూటమిలో ఈ నేతల పోరు చూస్తూ ఉంటే ఇది ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుందనే యొక్క చర్చ కూడా నడుస్తుంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అనే వాదన వినిపిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి అన్న పాలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి నారా లోకేష్ 100% అర్హులే. రాజకీయంగా అనేక డక్కమొక్కాలు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగలం పాదయాత్రలో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. లోకేష్ బాబు పోరాట పటిమను చూసి కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలి అని పార్టీని కోరుతున్నాను అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు, అటు మహాసేన రాజేష్ కూడా ఇదే గలాన్ని వినిపిస్తూ వస్తున్నారు. దీంతో జనసేన నాయకులు ఒక్కసారిగా టీడీపీ నాయకులపై ఎవరైతే ఈ మాటలు చేస్తున్నారో వాళ్ళను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు, వీడియోలు చేస్తూ ఉన్నారు, మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇది కూటమిలో చిచ్చు రేపే అవకాశం ఉంటుందా? అగ్రనాయకత్వం, పార్టీల అగ్రనాయకత్వం దీనిపైన టీడీపీ నాయకత్వం స్పందించే అవకాశం ఉంటుందా? దీనిపైన ఎవరు మాట్లాడొద్దని చెప్పే అవకాశం ఉంటుందా? లేదంటే సైలెంట్గానే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇలా ఒక్కొక్కరు ముందుకు వస్తూ ఉంటే ఇది కూటమిలో ఎటువంటి చిచ్చుకు దారితీస్తుంది, కూటమి బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. నిజానికి ఇద్దరి మధ్య ఒప్పందం ఉంది. ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉంటారు అనే ఒప్పందాన్ని ముందుగానే చేసుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటూ చర్చ జరిగింది. ఇప్పుడు రెండో ఉప ముఖ్యమంత్రి కావాలి అంటూ, అది నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలి అంటూ టీడీపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వండి అంటూ అడుగుతూ ఉన్నారు. జనసేన నాయకులు కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు, ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉంటారని ముందే అగ్రిమెంట్ జరిగిందని. కానీ టీడీపీ నేతలు మాత్రం నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలి అని గలం వినిపించే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. ఇది దేనికి సంకేతం? ఈ పరిణామం ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుంది? ఎందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ ఉన్నారు? దీనిపై జనసేన అగ్రనాయకత్వం ఏమైనా రియాక్ట్ అవుతుందా? టీడీపీ అగ్రనాయకత్వం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే మంత్రిగా ఉన్న నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. మొన్నటి వరకు మహాసేన రాజేష్తో స్టార్ట్ చేశారు. మహాసేన రాజేష్ మాట్లాడిన తర్వాత కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి సభలోనే ముఖ్యమంత్రి ముందే ఆయన తన డిమాండ్ని, తన ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాలిట్ బ్యూరో సభ్యులు, ఆయన చాలా సీనియర్ మంత్రి, గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన పరిస్థితుల్లోనే సోమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా సీరియస్గా ఏదైతే శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదన ఉందో దానికి గట్టిగా మద్దతు ఇస్తున్న పరిస్థితి. లోకేష్ యువకాలం ద్వారా కావచ్చు, అతను గత 5 సంవత్సరాలుగా పడ్డ ఇబ్బందులు, వాటన్నిటి పోరాట పటిమ, ఆయన పాదయాత్ర, ఇవన్నిటి ద్వారానే ఈరోజు క్యాడర్ అంతా కూడా లోకేష్ వైపు ఆకర్షిస్తే ఈరోజు ఇంత
విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు అనేది సోమిరెడ్డి వాదన. ఆయన ఖచ్చితంగా పార్టీని కూడా కోరుతున్నా, నేను డెఫినెట్గా ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. సో ఈ డిమాండ్ నారా లోకేష్కు సంబంధించి డిమాండ్ పలు రకాలుగా రోజు రోజుడికి వస్తున్న నేపథ్యంలో మరోవైపు జనసేన కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే స్టార్ట్ చేసింది. జనసేన కడప నుంచి కొంతమంది జనసేన నేతలు చాలా సీరియస్గా మాట్లాడుతూ మనం కనిపెడుతుంది. దాంట్లో వాళ్ళు డిమాండ్ ఏంటంటే, ఓకే మీరు చెప్పినట్టు ప్రకారమే చంద్రబాబు నాయుడిని సెంట్రల్కి పంపించండి, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని రెడీ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అనేది కూడా జనసేన కౌంటర్ ఇస్తుంది. మరోవైపు కాపు సామాజిక వర్గం ఇప్పుడు ట్వీట్ల రూపంలో తమ ఇప్పుడు వరకు జరుగుతున్న గత 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలన్నింటినీ, గత 5 సంవత్సరాల్లో టీడీపీ క్యాడర్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఉండి పోరాడింది ఒక్క మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. మీరు ఇటువంటి డిమాండ్లు చేస్తూ గతంలో కూడా ఉండేది ఒకే డిప్యూటీ సీఎమే, ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అని ఒక చర్చ జరిగి ఇప్పుడు మళ్ళీ తాజాగా నారా లోకేష్ పేరు ప్రస్తావనకు తీసుకుని వస్తున్నారు. దీని వెనకాల ఒక వ్యూహం ఉంది అనేది కాపు సంఘాలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే ఇక మా కాపు శక్తి ఏంటో కూడా మీరు చూస్తారు, కాసుకోండి అని చెప్పి కాపు సంఘాలు, కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ట్విట్టర్ రూపంలో స్టార్ట్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇష్యూ కొంత సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రోజులు అమిత్ షా తర్వాత దావోస్ ప్రయాణంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, నారా లోకేష్కి సంబంధించి కావచ్చు, వారి అభిమానులు వాళ్ళని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడలేదు. కాకపోతే ఇదే వ్యవహారం కానీ తాజాగా వెళితే ఇంకొంత దూరం, ఎందుకంటే ఈరోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి దావోస్ కూడా వెళ్ళిపోతున్నారు. దాదాపుగా 4 రోజుల పాటు నారా కానీ ఎందుకు టీడీపీ నేతలు నిజానికి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ పదవి కాదు, అది ఒక హోదా మాత్రమే. కానీ టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారు? లోకేష్కి ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఎందుకు పట్టుబడుతున్నట్టు? అంటే బేసిక్గా ఒక ఈక్వేషన్ అయితే దీంట్లో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఓవరాల్గా ఆయన సీఎం స్థానంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే ఆయన వ్యవహారంలో జోలికి ఎవరు పోవట్లేదు. ఇటు పవన్ కళ్యాణ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే నారా లోకేష్ అభిమానులు కూడా ఎవరు పోవట్లేదు. అయితే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నేను అవసరం అనుకుంటే నేను రోడ్ల మీదకు వస్తాను, ఆయన ముఖ్యమంత్రి అంత డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన 2-3 కాంట్రవర్సీ మాటలు మాట్లాడిన పరిస్థితి. ఫస్ట్ ఆయన హోమ్ మినిస్టర్ మీద మాట్లాడారు. హోమ్ మినిస్టర్ని తన చేతిలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో మీరు పోలీసులు సహకరించాలని చెప్పి. రెండవది టీటీడీకి సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, జేఈఓ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి, మీకు వేరే ఆప్షన్ లేదంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ కొంత గందరగోళమైన పరిస్థితుల్లో టీడీపీ నాయకులు కొంత ఇగో దెబ్బతింది. టీడీపీ నాయకుల్లో చాలామంది ఇంటర్నల్గా మాట్లాడుతూ పార్టీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ ఏమి చెబితే అది సాయంత్రానికి అది జీవో రూపంలోనో ఇంకో రూపంలోనో అది బయటకు వస్తుంది తప్పితే మేము కోరుకుంటున్నాయి మంత్రులుగా మేము చెప్పినవి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలుగా మేము మాట్లాడుతున్న వ్యవహారాలు కావచ్చు, వీటిని ఎక్కడ కూడా ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. డిప్యూటీ సీఎంకి ఇస్తున్న ఒక ప్రోటోకాల్ కావచ్చు, లేదు డిప్యూటీ సీఎం ఆజ్ఞల్ని కావచ్చు, డిప్యూటీ సీఎం వ్యవహరిస్తున్న ఆయన ఏదైనా చెబితే 2 నిమిషాల్లో పని అయిపోతుంది. అందుకే కొంత పబ్లిక్ కూడా టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి మా పని కాలేదు బాబు అనుకుంటున్నప్పుడు ఆ పని జరగట్లేదు. ఆ పని వెంటనే వాళ్ళు నేరుగా లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి అక్కడ తమ గోడును వెళ్ళిపించుకుంటున్నారు. అక్కడ క్లియర్ అయిపోతుంది. వెంటనే పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడంగానే, అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా మా మాట కంటే కూడా కేవలం పవన్ కళ్యాణ్ మాటనే ఎక్కువగా వినే పరిస్థితుల్లో అంటే నిజానికి జనసేన నేతలందరి భావన ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి ఆ హోదా ఇవ్వడం ద్వారా దానికి ఒక ఔన్నత్యాన్ని తీసుకుని వచ్చారు. ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండడం ద్వారా ఆ హోదాకి ఒక మామూలు ఇంతకుముందు ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు కాబట్టి ఇప్పుడు ఒక్కరే ఉండడం ద్వారా ఎక్కువ గౌరవాన్ని ఇచ్చినట్టుగా ఉంది అని. సో ఇప్పుడు లోకేష్ కూడా ఇవ్వడం ద్వారా ఒకవేళ ఇస్తే ఆ పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుంది అని జనసేన నాయకులు భావిస్తున్నారా? బేసిక్గా ఇక్కడ ఒక 2 ఇష్యూస్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో లోకేష్ అనే వ్యక్తిని పార్టీ ప్రమోట్ చేయాలి, పార్టీ
నెక్స్ట్ సీఎంగా టీడీపీ పార్టీ సీఎం అభ్యర్థిగా లోకేష్ని చాలా పెద్దగా వాళ్ళు కవర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది కూడా మా యువనేత ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కాబోయే సీఎం నారా లోకేష్ అనే వాదన చాలా గట్టిగా ఉంది. పార్టీ క్యాడర్ ఇప్పటికే టీడీపీ క్యాడర్ మొత్తం కూడా పార్టీ కంట్రోల్ కూడా నారా లోకేష్ చేతిలోనే ఉంది. నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు కూడా. అయితే నారా లోకేష్ చాలా సైలెంట్గా తను అనుకున్న పనులు ట్వీట్ల రూపంలో జస్ట్ ఫోన్ కాల్తోనే తనకు వస్తున్న కంప్లైంట్స్ కావచ్చు, తనకు రీచ్ అవుతున్న ఇతర ఇష్యూస్ కావచ్చు, అతర పార్టీస్ అంటే గతంలో వైసీపీలో ఉన్న పార్టీ నేతలు కూడా ఇది ట్వీట్ పెడితేనే ఆ ట్వీట్కి ఆయన రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. తాజాగా మనం చూసుకుంటే వైజాగ్లో గడ్డం ఉమా అని వైసీపీతో చాలా గట్టిగా తిరిగిన మహిళ, ఆమె ఒక 10 లక్షల రూపాయలకు సంబంధించి ఒక బాబుకి హాస్పిటాలిటీ బాగలేదు, ఆమెను మీరు కాపాడండి అని చెప్పి ఒక ట్వీట్ చేస్తే వెంటనే లోకేష్ ఆ వ్యవహారాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని క్లియర్ చేశారు. అంటే రాజకీయాలకి చాలా కొత్త నూతన వరవడికి నారా లోకేష్ తీసుకుపోతున్నారు. రాజకీయాలు వేరు, పరిపాలన వేరు అనే దిశగా ఆయన సైలెంట్గా వెళ్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి విషయాలకు వస్తే పవన్ కళ్యాణ్ తనకున్న మాస్ ఏ విధంగా ఉందో ఆ మాస్ గ్రేస్ని పెంచుకోవాలనే ప్రయత్నం తాను చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది. కొన్ని ప్రదేశాల్లో ఏదైతే గతంలో వైసీపీలో కొంతమంది నేతలు ఉన్నారో వాళ్ళందరినీ జనసేన తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ వద్దనుకున్న నేతల్ని జనసేన తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం. ఎందుకంటే ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే మంగళగిరి నుంచి గంజి చిరంజీవి లాంటి వ్యక్తులను కావచ్చు, వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. సో అక్కడ కొంతమంది ఇటీవల కాలంలో కూడా నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి మనం వద్దనుకున్న నేతల్ని జనసేన తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది, తన పార్టీలో చేర్చుకుంటుంది. దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి అనేది కొంత ప్రాక్టికల్గా జరుగుతున్న విషయం రోహిత్. సో ఆ విషయాన్ని లోకేష్ చెప్పినప్పుడు చూద్దాం, మనం కలిసి మాట్లాడుకొని టీడీపీ అధిష్టానం, ఎందుకంటే ఇక్కడ టీడీపీ నేతలే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా అభిప్రాయం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది కాబట్టి టీడీపీ అగ్రనాయకత్వం నాయకులకు ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఈ విషయాన్ని ఎక్కువ చేయకండి, ఇది వివాదంలాగా చేయకండి, వద్దు అని చెప్పే అవకాశం ఉంటుందా? ఎవరో స్పందించొద్దనో, లేదా కామ్గా ఊరుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని కొంత ఇంతటితో పులి స్టాప్ చేయాలనే ఒక ఆలోచన అధిష్టానం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ లేదు టీడీపీ ఒకరికొకరు సాయం అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సహాయం ఎంతవరకు టీడీపీకి అవసరమో టీడీపీకి జనసేనకు కూడా టీడీపీ అవసరం చాలా ఉంది. సో అటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది. అంటే చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్కి మధ్య అండర్స్టాండింగ్ చాలా క్లారిటీలో ఉన్నారు వాళ్ళిద్దరు. కానీ ఇక్కడ కింద గ్రౌండ్లో ఇంకా ఆ టీడీపీ జనసేన మధ్య కొన్ని పరపచ్చాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. గ్రౌండ్లో ఎక్కడ కూడా ప్రధానంగా మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ సమస్య చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది. చాలా వరకు కూడా టీడీపీ క్యాడర్ జనసేనకు సహకరించట్లేదు, జనసేన క్యాడర్ టీడీపీకి సహకరించట్లేదు. ఆ క్యాడర్ వల్ల వచ్చే కొన్ని ఇష్యూస్ వల్లే ఈరోజు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా నారా లోకేష్ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ రెండు ఈక్వల్ అవుతారు. మాకు కూడా మా నాయకుడు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మేము కూడా కొంత మంచి పనులు చేయడానికి లేదు. ఏదైతే క్యాడర్ నారా లోకేష్ వ్యవహారంలో జరుగుతోందో అట్టే పవన్ కళ్యాణ్లో ఎట్లయితే ఏ రేంజ్లో చూస్తున్నారో నారా లోకేష్కి కూడా అదే స్థాయిని కల్పిస్తున్నప్పుడు మాకు కొంత పట్టు ఉంటుంది అనేది పార్టీలో లేదు ప్రభుత్వంలో పట్టు ఉంటుంది అనేది నారా లోకేష్ అభిమానులు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కూడా కనపడుతుంది. ఆయన అభిమానించే నేతలు కావచ్చు, ఆయన అభిమానించి కోరుకుంటున్న కొంతమంది నాయకులు కూడా ఇప్పుడు బహిరంగంగా ముఖ్యమంత్రికి ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే సోమిరెడ్డి చాలా సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యులు, ఇప్పుడు పార్టీలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనే స్వయంగా ఈరోజు ఈ ట్వీట్ని చేయడం, నేను అవసరం అనుకుంటే పార్టీని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నానని కూడా ఆయన చెప్పడం. సో ఇవన్నీ నేపథ్యంలో ఇద్దరిని ఒకే స్థాయిలో, అంటే పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ ఒకే స్థాయి వ్యక్తులు అని చూపించే ప్రయత్నం టీడీపీ క్యాడర్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటికి వెళ్తున్నప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యవహారం, పవన్ కళ్యాణ్ కూడా తనకు వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ తన దృష్టికి వచ్చిన ప్రతి ఇష్యూని టేకప్ చేసుకుంటారు. ఇప్పుడు గల్ఫ్ నుంచి వస్తున్న
దాదాపుగా ఒక 50-60 ఫ్యామిలీలు అక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇండియాకి తప్పించడంలో సక్సెస్ఫుల్ అయిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ని ఆయన సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సొంత విషయాలు కొన్ని సంవత్సరాలుగా సాల్వ్ కానీ ఇష్యూస్ అన్నిటిని కూడా ఆయన దగ్గరికి వెళితే అది వెంటనే పరిష్కారం అవుతుంది అనేది అక్కడ ఒక వాదన. సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా నారా లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేస్తే ఇద్దరు ఈక్వల్ అనే ఒక స్థాయి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, చంద్రబాబు సీఎం ఆయన పక్కన పెట్టేయండి, ఆయన విషయంలో ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ ఆయన ఒక చర్చ క్యాడర్లో జరుగుతుంది. క్యాడర్ జరుగుతున్న ఈ తంతు మా ఎమ్మెల్యేలకి కావచ్చు, అక్కడ ఉన్న నాయకులకు కావచ్చు కొంత ప్రెజర్ బిల్డప్ అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇందాక శ్రీనివాసరెడ్డితో మన ఆర్టీవీ కడప ప్రతినిధి కూడా మరోసారి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన ఇది నా సొంత అభిప్రాయంలో ఆయన డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నాను, చూడడంలో తప్పేంటే అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ ఈ వ్యవహారం మీద మాత్రం అధిష్టానం చాలా వరకు కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేయబోతుంది. డెఫినెట్గా అది చేస్తేనే ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలదు. లేదా ఒకవేళ అలా కాకుండా ఇలా గలాన్ని వినిపించే నాయకులు పెరగడం, దానికి కౌంటర్లు ఇచ్చే నాయకులు జనసేనలో పెరగడం ద్వారా కూటమిలో జనసేన టీడీపీ మధ్య సఖ్యత కొంత చెడే అవకాశం ఉంటుంది కదా. అంటే డెఫినెట్గా కొంత ఇబ్బంది అయితే వస్తుంది కదా. ఎందుకంటే ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు, ఒకరి మీద ఒకరు పోస్టింగ్లు, లేదు ఒకరి మీద ఒకరు కౌంటర్లు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పరుగులు తీసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, అమరావతి, స్టీల్ ప్లాంట్, ఇటువంటి అంశాలు మనం ఇంకోసారి కూడా చూసుకుంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ తెలుగుదేశం జనసేన ఆ క్రెడిట్ ఎవరికి తీసుకోవాలి అంటే 11,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన నిధుల క్రెడిట్ని మేము తీసుకురావాలా, అంటే ఆ ప్రభుత్వం తెలుగుదేశం తరఫున వచ్చిందని చెప్పుకోవాలా, లేదు జనసేన పవన్ కళ్యాణ్ వల్లనే వచ్చిందని ఒక చర్చ అక్కడ ఆ రెండు గ్రూపులుగా విడిపోతున్నారు. అంటే ఒక అంశాన్ని ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేసినప్పుడు ఒక క్రెడిబిలిటీ ఎవరు తీసుకోవాలి, ఆ గొప్పతనాన్ని పార్టీ పవన్ కళ్యాణ్ వల్లే వచ్చిందని చెప్పుకోవాలా, లేదు నారా లోకేష్ వల్ల వచ్చింది అని చెప్పుకోవాలా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అక్కడే ఈ సమస్య అయితే వస్తుంది. కానీ ఓవరాల్గా అయితే ఈ వ్యవహారం మీద కొంత అధిష్టానం మాత్రం దృష్టి పెట్టే ప్రయత్నం చేయబోతుంది. బహుశా ఈరోజు దావోస్కి వెళ్ళే లోపల సీనియర్ నేతలందరికీ కూడా చంద్రబాబు మాట్లాడే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రాయుడు కృష్ణమోహన్ లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అని గలం వినిపించే టీడీపీ నాయకుల సంఖ్య పెరుగుతుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అంటూ టీడీపీలో వాయిస్ వినిపిస్తున్నారా, డిమాండ్ని బలపరుస్తున్నారు. నిన్న శ్రీనివాసల్ రెడ్డి, నేడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీకి జనసేన నేతలు కూడా ఇప్పుడు గట్టిగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. టీడీపీపై ఇటు కాపు కుల సంస్థలు కూడా ఫైర్ అవుతున్నాయి. రాష్ట్రానికి ఒక్కడే డిప్యూటీ సీఎం, కాబోయే సీఎం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చేస్తూ ఉన్నారు. లోకేష్ని డిప్యూటీ సీఎంను చేయండి అంటూ టీడీపీ నేతలు సభలో చెప్తుంటే దానికి కౌంటర్గా ఇటు జనసేన నాయకులు కూడా రియాక్ట్ అవుతున్న తీరు కూటమిలో ఇది చిచ్చు పెట్టే అవకాశం ఉంటుందేమనే చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ పరిణామంపై? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను టీడీపీ నేతలు ఏం మాట్లాడారు, దానికి జనసేన నేతలు ఏ విధమైన కౌంటర్ ఇచ్చారో చూద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ఈరోజు టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు వాసు అన్న గారు, అదే శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఒక కోరిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో. కడప జనసేన నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన కూడా చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది, అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాలు డెవలప్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంటే మాకు కూడా చాలా సంతోషమని కడప జిల్లా జనసేన నుంచి నేను కూడా తెలియజేస్తున్నాను. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deems to be university.